Hello guys, welcome to our channel. So Big Boss 9 episode 8. సో నిన్న వచ్చేసి సృష్టి వర్మ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో దట్స్ అ వెరీ రీజనబుల్ ఎలిమినేషన్ అని చెప్పొచ్చు. బట్ మనకు తెలియదు రాబోయే రోజుల్లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. బికాజ్ ఎందుకంటే ఇంకా చాలామంది కంటెస్టెంట్లు ఉన్నారు రావడానికి. అండ్ ప్రజెంట్ ఈ రోజు ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే హరీష్ వచ్చేసి బిగ్ బాస్ రూమ్లో కూర్చొని కొంచెం బాధపడుతున్నాడు అనమాట. అంటే లైక్ నేను లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎప్పుడు లేను అని చెప్పేసి ఆ పాయింట్ మీద బాధపడుతూ ట్రిగర్ అవుతూ ఉన్నాడు అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి కొంచెం ఫన్ పార్ట్ యాజ్ యూజువల్ లైక్ ఇమాన్యువల్ ఇటు రీతుని అండ్ డిమాన్ పవన్ని ట్రోల్ చేయడం, లైక్ ఫన్నీ సెటైర్స్ వేస్తూ ట్రోల్ చేయడం. సో అదొక కైండ్ ఆఫ్ కామెడీ పార్ట్. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో మండే అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ కాబట్టి లైక్ నామినేషన్స్ అంటే లైక్ యాజ్ యూజువల్ ఉంటుంది అండ్ యాజ్ యూజువల్ ఫైర్ ఉంటుంది. సో ఈ రోజు ఎపిసోడ్ కూడా అలానే జరిగింది. సో ఏంటంటే ఎవరైనా ఒకరు ఇద్దరిని చూస్ చేసుకుని సో వాళ్ళలో వాళ్ళకి నచ్చని పాయింట్ని చూస్ చేసి వాళ్ళని నామినేట్ చేయాలి. సో అలా నామినేట్ చేసిన దాని తర్వాత వాళ్ళ ఫేస్లో ఒక రెడ్ పెయింట్ వేయాలన్నమాట. సో ఇదైతే టాస్క్. సో ఫస్ట్ వచ్చేసి తనుజ వచ్చింది. తనుజ వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేసింది. అండ్ ఆ ఇద్దరు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హరీష్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా. సో హరీష్ని ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ లైక్ అంటే లైక్ ట్రీట్ చేసే విధానంలో తనుజాకి నచ్చకపోవడం వల్ల తనుజ అయితే హరీష్ని నామినేట్ చేయడం జరిగింది. అండ్ హరీష్ కూడా ఎక్కడ తగ్గకుండా యాజ్ యూజువల్గా తన పాయింట్స్ని తను చెప్పాడు. హరీష్ తన అగ్రెషన్ని తగ్గించుకుంటే బెస్ట్. అంటే ఆల్రెడీ ఆయన ఫిక్స్ అయిపోవడం అనుకుంటా, ఇలాంటి జనాల మధ్య ఆయన ఉండదలుచుకోవట్లేదు. సమ్ ఈ కైండ్ ఆఫ్ పాయింట్స్ మీద ఆయన అయితే కొంచెం ఇరిటేషన్గా ఉన్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరాని నామినేట్ చేసింది తనుజ. సో ఫ్లోరానికి వచ్చేసి ఒక సిల్లీ పాయింట్ అనుకోవచ్చు, మేబీ కొంచెం వ్యాలిడ్ పాయింట్ అయితే నాకు అనిపించలేదు. అండ్ ఫ్లోరా కూడా తనుజ నామినేషన్ని యాక్సెప్ట్ చేసింది. అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ డిఫెండ్ అయితే చేసుకోకుండా తన నామినేషన్ అయితే యాక్సెప్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మర్యాద మనీష్ వచ్చాడు. మర్యాద మనీష్ వచ్చేసి అతను కూడా ఇద్దరిని నామినేట్ చేశాడు. సో ఫస్ట్ వచ్చేసి భరణి. సో వాళ్ళతో ఒక కైండ్ ఆఫ్ మర్యాద కైండ్ ఆఫ్ కాంటాక్ట్స్ లైక్ అంటే లైక్ కామన్ మ్యాన్, సెలబ్రిటీ, ఇలాంటి కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్, ఈ కైండ్ ఆఫ్ పాయింట్స్ని ట్రిగర్ చేసి భరణి నామినేట్ చేయడం జరిగింది. అండ్ భరణి కూడా అదే పాయింట్లో సో సేమ్ కైండ్ ఆఫ్ వేలో అయితే మనీష్కి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఆసేపు కూడా జరిగింది. అండ్ దాని తర్వాత మనీష్ వచ్చేసి రీతు వర్మ నామినేట్ చేశాడు. సో సేమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అంటే లైక్ కొంచెం లేజీగా ఉండడం, సమ్ కైండ్ ఆఫ్ సెలబ్రిటీ, సమ్ ఇలాంటి కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ చూపించడం, ఈ పాయింట్స్ మీద మనీష్ అయితే రీతుని నామినేట్ చేయడం జరిగింది. రీతు అండ్ మనీష్కి మధ్య పెద్దవారు జరిగింది, లైక్ వర్డ్ వార్ అనుకోవచ్చు. అండ్ రీతు అయితే ఏదో ఒక పిచ్చి గొంతేసుకొని అరిచినట్టుగా సేమ్ యాజ్ యూజువల్ తన ఒరిజినల్ బిహేవియర్ని చూపించేసింది. అండ్ అది కొంచెం ఇరిటేషన్గా అనిపించింది అఫ్ కోర్స్ రీతుని. సో ఈ కైండ్ ఆఫ్ పాయింట్స్ అయితే ఈ రోజు ఎపిసోడ్లో జరిగాయి. అండ్ నెక్స్ట్ అంటే లైక్ టుమారో ఎపిసోడ్లో ఇలాంటి కైండ్ ఆఫ్ జరుగుతుంది. అండ్ ఎవరెవరు నామినేషన్స్లోకి వస్తారు, సో నెక్స్ట్ బిగ్ బాస్ ఇలాంటి కైండ్ ఆఫ్ టాస్క్లో పెడతారనేది రేపు చూసుకోవాలి. బట్ ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి నాకు కొంచెం బెటర్గా అనిపించింది. యాజ్ యూజువల్ ఇమాన్యువల్ అయితే తన న్యాచురల్ టైమింగ్తో అయితే కొంచెం నవ్వులు పంచడానికి అయితే ట్రై చేస్తున్నాడు. సో రిమైనింగ్ కంటెస్టెంట్లు వచ్చేసి నాకైతే అంత అట్రాక్టివ్గా అయితే అనిపించట్లేదు. సుమన్ శెట్టి ఒక సెటిల్డ్ దీంట్లో ఉన్నాడు. సో ఇంకా నెక్స్ట్ చాలా మంది క్యారెక్టర్స్, ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటికి రావాలి. అండ్ దెన్ ఈ నాకు తెలిసి బిగ్ బాస్ ఈ వీక్లో వాళ్ళ ఒరిజినాలిటీని బయట పెట్టే ప్రయత్నం అయితే చాలా ట్రై చేస్తాడనిపిస్తుంది. సో ఇది ఈ రివ్యూ వచ్చేసి. అండ్ చూద్దాం ఎవరైతే అంటే లైక్ ఈ వీక్ ఎవరైతే నామినేట్ అవుతారు అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా చూద్దాం. సో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. ఈ వీక్ విన్నింగ్ కంటెస్టెంట్ ఎవరు అండ్ కన్నింగ్ కంటెస్టెంట్ ఎవరు అనేది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.